పాటు బంగారుపాలెం మండలం పాలేరు పంట పొలాల్లో ఒక ఏనుగు హల్చల్ చేసింది. పాలేరు గ్రామానికి చెందిన రైతు పద్మనాభరెడ్డిపై ఏనుగు దాడి చేసింది. స్వల్ప గాయాలతో రైతు బయటపడ్డాడు. వెంటనే అతన్ని బంగారుపాలెం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రథమ చికిత్స చేయించి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంగారుపాలెం బీట్ కు సంబంధించిన అడవి ప్రాంతంలో ఏనుగుల గుంపు ఉన్నట్లు సమాచారం. నేను ఫాస్ట్ సెక్షన్ ఆఫీసర్ బంగారుపాలెంలో పనిచేస్తున్నాను. గత రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో పాలేరుకు చెందిన పద్మనాభరెడ్డి వయసు సుమారుగా 42 సంవత్సరాలు ఉంటుంది. అతని పొలం దగ్గర ఆంజనేయ స్వామి గుడి వద్ద లైట్ వేయడానికి బైక్లో వెళ్తుండగా ఏనుగు అవి రోడ్డుకి రావడం చూసి ఇతను భయపడి పొదల్లో పడడం జరిగింది. అందులో అతను గాయపడ్డాడు. వెంటనే సమాచారం మేరకు మేము స్థానిక బంగారుపాలెంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అనంతరం చిత్తూరుకి తరలించడమైనది. అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు. అతనికి మా అటవీ శాఖ తరఫున పూర్తిగా వైద్యంకి అయ్యే ఖర్చు అంతా భరిస్తామనేసి తెలియజేస్తున్నాము.
అలాగే 2 రోజుల క్రితం మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో కానీ పొలాల్లో కానీ అక్రమంగా విద్యుత్ తీసి వన్యప్రాణాలను వేటాడుతున్నట్లు సమాచారం మేరకు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నామని పోలీసు శాఖ కూడా హెచ్చరించింది. దానితో పాటు అటవీ శాఖ కూడా దీనిపైన పూర్తి నిఘా పెట్టి వారిపైన కేసులు నమోదు, అట్లా విద్యుత్ తీసిన వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన మండల పరిధిలో అక్కడక్కడ ఈ సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అలాగే మా సెక్షన్ పరిధిలో ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా 14 గుంపు 1, సింగిల్ 1, 2 1 అని 3 గుంపులు ఉన్నాయి. అవి ప్రతిరోజు వాటి మూమెంట్ని గమనిస్తూ మేము ట్రాకర్ల సహాయంతో, రైతుల సహాయంతో వాటిని తిరిగి అటవీ ప్రాంతాలకి తరలిస్తున్నాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పాలేరు వద్ద 14 ఏనుగులు, రాత్రి వచ్చిన 14 ఏనుగులు కూడా ప్రస్తుతానికి మళ్ళీ జగమర్ల వైపు కానీ లేకపోతే టేకుమంది వైపు కానీ తరలించడానికి ట్రాకర్లు ఆల్రెడీ అడవిలో ఉన్నారు. పూర్తి స్థాయిగా నివారించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ గుంపు ఏనుగుల్ని టేకుమంద అడవి మీదుగా తమిళనాడు అడవులకి తరలించడానికి ట్రాకర్ సహాయంతో చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఈ 1-2 రోజుల్లో వాటిని ప్రక్రియ పూర్తి చేస్తామని తెలియజేస్తాం.